వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రాహుల్ బంధు కింద రేవంత్ రెడ్డి 1000 కోట్లు పంపిస్తున్నారు. కేటీఆర్ ఎద్దేవా. రాహుల్ బంధు పథకం కింద ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలో రైతు బంధు పడేదని, కానీ ఇప్పుడు కోతల సమయం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతు బంధును నిలిపివేసి రాహుల్ బంధు పేరుతో కొత్త పథకం తెచ్చారని ఎద్దేవా చేశారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ రాహుల్ బంధు పథకం కింద గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడని ఆరోపించారు. అందుకే కేసీఆర్ ముందే చెప్పారని, ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారని తెలిపారు. రేవంత్ రెడ్డి 3 సార్లు రైతు బంధును ఎగ్గొట్టారని విమర్శించారు. నేను రుణమాఫీ చేశానని అనుకుంటున్నా, రైతు బంధు వేశానని అనుకుంటున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారని, అసలు ఆయన ముఖ్యమంత్రేనా అని నిలదీశారు. మరి ముఖ్యమంత్రిగా మీరెందుకున్నారని ప్రశ్నించారు. రైతు బంధు వేస్తే, రుణమాఫీ ఇస్తే మీకు తెలియకుండా ఉండడమేమిటని అన్నారు. హైదరాబాద్ లో దోమలు బాగా పెరిగిపోయాయని, కానీ నగరంలో చెత్తను మాత్రం తీయడం లేదని విమర్శించారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒక్కటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు.